ఏంటమ్మా? ఏంటే ఫోన్ ఎత్తుతూనే చికాకు పడతావు? సరే ఏం లేదు చెప్పు. ఏం లేదు, మంచి సంబంధం వచ్చింది. అబ్బాయి అమెరికా. ఇదివరకు చెప్పాగా వాళ్ళ నాన్న ఒకటే ఫోన్లు చేస్తున్నారు. ఏం చేయమంటావు? అంటే ఏంటే, నాకు మంచి సంబంధం వచ్చే రైట్ కూడా లేదా? కాదే, ఇలాంటి సంబంధం ఏ 22 23లోనో వస్తే ఆప్షన్ వేరు. ఇప్పుడు 30-35 వచ్చాక ఇలాంటి సంబంధం మంచి సంబంధమే కదా. అమ్మ 30-35 రెండు ఒకటేసారి రావు. అండ్ మోర్ ఓవర్ నాకు 28 కంప్లీట్ అంతే. నువ్వు దాన్ని రౌండ్ ఫిగర్ 30 చెయ్యకు. నీకు ఇంకో నిజం చెప్పనా? నువ్వు పెళ్లి చేసుకున్నావు కాబట్టి నాకు మాత్రమే అమ్మవై కూర్చున్నావు. ఇప్పుడు నా బుర్ర తింటున్నావు. అదే పెళ్లి చేసుకోకపోయి ఉంటే ఆఫీస్లో మా హర్ష చెప్పినట్టు మదర్ టెరిసా అంత గొప్పదాన్ని కూడా అయి ఉండేదాన్ని మేము. పెట్టే అమ్మ ఫోన్, విసిగిస్తుంది ఊరికి. మంచి సంబంధం అంట మంచి. బిజీగా ఉన్నా? ఏం లేదు, చెప్పు ఏంటి? నా పెళ్ళి కంగ్రాచులేషన్స్. తప్పకుండా రావాలి. నువ్వు అయితే 2 రోజుల ముందే రావాలి. తప్పకుండా. సరే కానీ ఇంతకీ నువ్వెప్పుడు చేసుకుంటావు? ఏం లేదే, ఇప్పుడు నాకు కూడా పెళ్ళి అయిపోతుంది, నీకు కూడా పెళ్ళి అయిపోయింది అనుకో, మనం నలుగురం కలిసి మంచి టూర్కి వెళ్ళొచ్చు. నా ముగ్గురితో నువ్వు, నీ ముగ్గురితో నేనా? జోకు అలా కాదు, నేను అంది మనకు కపుల్స్ ఎంజాయ్ చేయొచ్చు. కంపెనీ ఉంటే ఇంకా బాగుంటుంది. కపుల్స్ కలిసి ఎంజాయ్ చేయడానికి. మీ ఇద్దరికి పెళ్ళి అయితే మీ ఇద్దరు వెళ్తే ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసి బోర్ కొడుతుంది కాబట్టి నేను కూడా పెళ్లి చేసుకొని ఇంకెవరినో తలకమాసిన నుండి పట్టుకొని టూర్కి రానా? టూర్ల కోసం పెళ్ళిళ్ళు చేసుకుంటారే, టూర్ల కోసం, కలిసి సినిమాలకు వెళ్ళడం కోసం, బైక్ డ్రాపింగ్ కోసం. అసలు నీకైనా క్లారిటీ ఉందా నువ్వు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు? నేను చెప్తాను విను. పెళ్ళి అనేది ఈ వయసుకు వస్తే చేసుకోవాలి. పిల్లలు అనేది ఈ వయసుకు వస్తే కనాలి. ఒక 20-25 లోపల పెళ్ళి అయిపోవాలి. ఆ తర్వాత 30కి ఫస్ట్ కిడ్ పుట్టేసేయాలి, 30 లోపల. ఆ తర్వాత సెకండ్ కిడ్ ఏమో 35 లోపల పుట్టేసేయాలి. ఇలాంటివన్నీ కూడా రాజ్యాంగాల్లో రాసేలేదే. ఇప్పుడు మహా పెద్ద వాళ్ళు వచ్చేసి ఏమంటారు అంటే పెళ్ళి ఆడదానికి కంపల్సరీ. ఎస్, మేబీ ఒకప్పుడు, ఎందుకంటే అప్పుడు మనం ఫిజికలీ ఇంకా వీక్ ఉండేవాళ్ళం, ఫైనాన్షియలీ అసలు స్ట్రాంగ్గా ఉండేవాళ్ళం కాదు. 5 రూపాయల కొత్తిమీర కట్ట అప్పుడు ఎంత ఉంటుంది? పావులా కన్నా తక్కువ. ఆ కొత్తిమీర కట్ట కోసం కూడా మొగుడి మీద డిపెండెంట్ అయి ఉండేవాళ్ళం. అండ్ అప్పుడు రాజులట పెళ్లి కానీ అమ్మాయిలు ఎవరైనా కనిపిస్తే వెళ్ళి అమాంతం ఎత్తుకెళ్ళి పెళ్లి చేసేసుకునేవాళ్ళంట. అలా వాళ్ళకి అప్పుడు కెపాసిటీ ఉంది. ఓ 3, 4, 500 మందిని, 1000 మందిని ఆడపిల్లల్ని చేసుకొని పెళ్ళాలుగా ఉంచేవాళ్ళు. అది వేరు సినారియో. ఇప్పుడు ట్రెండ్ మారింది, కాలం మారింది, ఎవరికి వాళ్ళకి కాస్త ఇండిపెండెన్స్ వచ్చింది, మనం కూడా అర్నింగ్. అలాంటప్పుడు పెళ్ళి మాత్రమే ఎందుకంత కంపల్షను? ఈ పెళ్ళికి యాంటీ కాదే, ఇష్టమైతే చేసుకోవాలి, కానీ చేసుకోవాలి కాబట్టి చేసుకోకూడదు. ఒక్కటి చెప్తున్నా, పెళ్ళి కాకుండా ఉంటే ఆ అన్మ్యారీడ్ గర్ల్కి ఎన్ని అడ్వాంటేజెస్ తెలుసా? ఇళ్ళకు కూడా చెప్తున్నా, ఇల్లు కూడా అడిగి చేస్తారు కదా, 10, 1 కాదు 2 కాదు. మన జీతం మన చేతిలో, మన జీవితం మన చేతిలో. ఈ టైంకి వెళ్తున్నావు, ఈ టైంకి వస్తున్నావు, ఈ టైం వరకు ఆఫీస్లో ఉంటున్నావు, వీళ్ళని కలవడానికి వెళ్తున్నావు అని ఎక్కువగా రెస్ట్రిక్షన్స్ ఏమీ ఉండదు. పేరెంట్స్ రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నా అది మేనేజబులే, స్టిల్ మేనేజబుల్. పెళ్ళిందా నేను నా ఫ్రెండ్స్ని చూసిన తర్వాత మాట్లాడుతున్నా ఈ మాట. సండేస్, మండేసు, ట్యూస్డేసు, సాటర్డేసు, ఏ డే అయినా ఆఫీస్కి వెళ్ళినా కూడా కాస్త అటు ఇటుగా మనకి ఇష్టం వచ్చిన టైంలో మనం లేవచ్చు. అండ్ సండే అంటే కేవలం ఇల్లు క్లీనింగు, ఒళ్ళు క్లీనింగ్, ఆ నెక్స్ట్ వీక్ అంతా స్నాక్స్ చేసి పెట్టుకోవడం, లేకపోతే నెక్స్ట్ ఈ వీక్ అంతా కూరగాయల ప్లానింగ్ చేసి పెట్టుకోవడం, ఇవంతా అక్కర్లేదు. వీ కెన్ స్పెండ్ అవర్ డే, అవర్ లైఫ్ ఫర్ అస్. ఎంత ఖర్చు పెడుతున్నావు, ఎందుకు ఖర్చు పెడుతున్నావు, ఇది అవసరమా, ఇది అనవసరమా, ఇంత ఎందుకు పెట్టుకుంటున్నావు, ఇట్లాంటి చెత్త క్వశ్చన్స్ అన్ని మ్యాక్సిమం పేరెంట్స్ 1-2 సార్లు అంటారు, లేకపోతే దీన్ని సాగు చేస్తుందని వదిలేస్తారు. కానీ దీని మీద రెస్ట్రిక్షన్స్ ఉండవు. మన కార్డులో శాలరీ క్రెడిట్ అయ్యేది ఎంతో మనకు తెలుస్తుంది, డెబిట్ ఎందుకు అవుతుందో మనకు తెలుస్తుంది. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ నైటీ. ఎప్పుడైనా ఎంతసేపు అయినా వేసుకోవచ్చు, మార్నింగ్ అయినా సరే, నైట్ అయినా సరే. మనకి డిస్కంఫర్ట్ వచ్చి మనం మార్చుకునేంత వరకు నైటీలు వేసుకొని వంటలు కూడా చేయొచ్చు. అండ్ దట్ ఈస్ నాట్ అ క్రైమ్. మెహమాన్ ఖాతిర్దారీ అవసరం లేదు. చుట్టాలుంటే నచ్చితే ఉంటావు, లేకపోతే వెళ్ళిపోతాం. వాళ్ళ కోసమే ఉండి, వాళ్ళ కోసమే అన్నీ చేసి, వాళ్ళ ముడ్లు కడిగి, వాళ్ళ చెత్త భరించి అక్కర్లేదు. పెళ్ళిళ్ళు, చుట్టాలని, ఫంక్షన్స్ ఇష్టమైతే వెళ్తాం, కష్టమైతే మానుకుంటాం. చీరలే కట్టుకొని వెళ్ళాలి అన్న రిస్ట్రిక్షన్స్ అవసరం లేదు. నోములు, వ్రతాలు, పూజలు, పురస్కారాలు, పక్కింటి నోము, గాజు నోము, పువ్వు నోము, బుట్ట నోము, తట్ట నోము, ఇవన్నీ చేయాల్సిన అవసరం లేనే లేదు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నీ లైఫ్
నీ మెంటల్ పీసు, నీ పిఎంఎస్లు, నీ పిచ్చ, నీ తిక్క నీ చేతుల్లోనే ఉంటుంది. దానికి ఎవ్వరూ కారణం కాదు. మరి పెళ్ళి అయితే డిసడ్వాంటేజెస్ ఏంటి చెప్పు? ఫస్ట్ నీ శాలరీ వాడు తీసేసుకుంటాడు, నీ ఫ్రీడమ్ వాడు తీసేసుకుంటాడు, అత్తమామలు అనే వాళ్ళని నీ లైఫ్లోకి తెచ్చేస్తారు. పెళ్ళి కాలేదు నీకు, ఇప్పుడు ఇంటికి వెళ్తే మీ అమ్మ నీ కాఫీ ఇస్తుందా? అదే పెళ్ళైన తర్వాత నువ్వు ఏం చేసినా సరే ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు నీ కాఫీ కలుపుకోవాలి, తీసుకొచ్చి ఆ అత్త బొహారు కూడా ఇంత పోయాలి. చుట్టాలు అంటారు, పక్కాలు అంటారు, పెళ్లి కాగానే ఊరుకుంటారా, వెంటనే పిల్లలు కనాలంటారు, ప్రిఫరబుల్లీ ఆడ మొగ ఇద్దరు ఉండాలంటారు, వాళ్ళ కోసం సేవింగ్స్ అంటారు, వాళ్ళ గురించే బతకాలంటారు, ఆఫీస్కి వెళ్ళినా ఈ టైంకి ఇంటికి వచ్చేయాలంటారు. ఇలా ఎంత చెత్తే! ఒకటి కాదు, రెండు కాదు. ఇంకొకటి, పెళ్లితోటి ఫస్ట్ వచ్చేది ఏంటి తెలుసా మనకి? మొగుడు కన్నా ముందు అడగట్టిన తాళి వాళ్ళ మెల్లోకి వచ్చి కూర్చుంటారు. అది తీసి తిరిగితే పెద్ద క్రైమ్గా చూస్తారు. అఫ్కోర్స్ ఐ డూ రెస్పెక్ట్ తాళి, నేను కాదు అనట్లేదు. మరి వాడికేది ప్రూఫ్ పెళ్ళైందని చెప్పి, అంటే మనం ఏమన్నా సంతలో పశువుకి తాళి కట్టినట్టు మనకు తాళి కట్టేయడానికి? వాట్ నాన్ సెన్స్ ఇది! వాడాయిషే మన మెళ్ళో కట్టుకొని తిరిగే వాడు మనల్ని రూల్ చేయడం ఏంటి? అయినా పెళ్ళి ఒకళ్ళకి తోడు అని ఎలా చెప్పు? ఇప్పుడు నువ్వు మీ ఆయన పెళ్లి చేసుకున్నారు, ఐఎమ్ సారీ టు సే అట్లా అనొద్దు. వాడే అర్ధాయిషవాడో అనుకో, ముందే పోయాడు అనుకో, లేదా నువ్వు ముందు పోయావనుకో, లేదా ఒక 60 ఏళ్ళు వచ్చిన తర్వాత తోడు ఉంటారని ఇప్పుడే ప్లాన్ చేసుకొని పెళ్లి చేసుకుంటే వాడు హరీమని అన్నాడు అనుకో, నీకు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత అయినా నువ్వు ఒక్కదానివే ఉండాలి కదా. ఒక్కసారి పెళ్ళే ఇంత కష్టంగా అయినప్పుడు పెళ్ళైన అమ్మాయిని తర్వాత ఇంకొకటి ఎవడే పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చేది? అండ్ 60, 50 దాటిన తర్వాత పెళ్ళి అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఏ రకంగా ఒకరికొకరి తోడు పెళ్లి చెప్పు? పెళ్ళిలో, మ్యారేజ్లో హ్యాపీగా ఉండేది ఎప్పుడు? అమ్మాయి కానీ అబ్బాయి కానీ 100% అడ్జస్ట్ అయిపోయినప్పుడు. ఆ అడ్జస్ట్మెంట్కి, కాంప్రమైజ్కి ప్రేమ అన్న పేరు పెట్టుకొని అలా కప్లింగ్ చేసుకుంటూ బతికినప్పుడు. అలా మనం కానీ మనల్ని చేసుకున్న కర్మకి వాడు కానీ మొత్తంగా అడ్జస్ట్ అయిపోయి బతికాడు అని అంటే అది సాక్రిఫైస్ కాదే, నరకం. అందులో హ్యాపీనెస్, అందులో ఆనందం వెతుక్కుంటావేంటి? పెళ్ళి అనేది ఏ రకంగా ఫైనాన్షియల్ సెక్యూరిటీ? నాకైతే అనిపించట్లేదు. నేను అసలు ఇప్పుడే బాగున్నా, ఇంత ఫైనాన్షియల్గా, ఇండిపెండెంట్గా, హాయిగా, పీస్ఫుల్గా నా లైఫ్ నా చేతిలో. ఇంకా నాకెందుకు పెళ్ళిని ఒకటి చెప్పు? అలా కాదే, మీ తాతగారు బామ్మగారు వాళ్ళకు ఒంట్లో బాగాలేదనేగా పాపం మీ అమ్మ నాన్న బాధపడుతున్నారు. తాతగారు మామగారు కదా, ప్రతి పెళ్ళికి నన్ను తీసుకెళ్తారు, అక్కడ తాళి కట్టించుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ నువ్వే అని అంటారు. ఈ ఇయర్లోనే 2-3 పెద్దవాళ్ళు మా ఫ్యామిలీలో టపా కట్టేశారు. నేను వెళ్ళా ఆ చావు చూడడానికి వాళ్ళతో పాటు. నెక్స్ట్ మీరే అని అన్నానా నేను? అంటే తట్టుకోగలరా? ఏ రకంగా నీది? వాళ్ళ కోసం పెళ్లి చేసుకోవడం, వాళ్ళ కోసం పిల్లలు కనడం, తర్వాత వాళ్ళు ఉండరు, పెట్టరు, జీవితాంతం పోయిన వాళ్ళని తిట్టుకుంటూ, ఉన్న మన బతుకుని తిట్టుకుంటూ మనం చావాలి తెలుసా? ఇప్పుడు నాకు భయం వేస్తుంది. నాకు కూడా పెళ్ళొద్దు, నేను ఇంటికి వెళ్ళి చెప్పేస్తా పెళ్ళొద్దని. నా ఉద్దేశం నువ్వు పెళ్లి చేసుకోకుండా ఇలా ఉండాలని కాదే. నా ఉద్దేశం నీకు పెళ్లి మీద హేట్రెడ్ కల్పించాలని కాదే. ప్లీజ్ డూ గెట్ మ్యారీడ్ ఓన్లీ ఇఫ్ యూ వాంట్ టు. నీకు ఆ పర్సన్ తోటి ఉండాలి, ఇన్ని సర్కమ్స్టాన్సెస్ ఇలా ఉంటాయని తెలిసినా నీకు ఆ పర్సన్ తోటి ఉండాలనిపిస్తే ప్లీజ్ గో అహెడ్ అండ్ మ్యారీ. అంతేకాని నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు అని నన్ను దొబ్బద్దు, నీకు పిల్లలు పుడతారని నన్ను కనమనద్దు. పెళ్ళికి పిల్లలకి అసలు సంబంధమే లేదు. ఆ మాటకు వస్తే ఎన్నో అవసరాలకి పెళ్లితో పనే లేదు. అంటే మిమ్మల్ని నేను ఇప్పుడు చప్పట్లు కొట్టి అవన్నీ పెళ్లి లేకుండా తీర్చుకోమని కాదు, జస్ట్ సెయింగ్ అంతే. నువ్వు చేసుకో, నన్ను దొబ్బదు. నాకు చేసుకోవాలనిపించినప్పుడు నేను చేసుకుంటా. పిల్లల కోసమే పెళ్ళి అంటే అక్కర్లా, నేను వెళ్ళి అడాప్ట్ కూడా చేసుకొని బతకను. ఓకేనా? నీ మ్యారేజ్కి వస్తానే, ఇంకెళ్ళి నాకేనా ఏంటి? మీరు కూడా మీ ఇంటి పక్కన వాళ్ళని, ఇంటి కింద వాళ్ళని, ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని పెళ్ళెప్పుడు చేసుకో, ఇది మంచిది, ఇందుకు పెళ్లి చేసుకోవాలి అని దొబ్బకండి. పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా, మంచిగున్నా లేకపోయినా, ఫైనాన్షియల్గా వాళ్ళు స్థిరపడే ఆలోచనలో ఉన్నా, వాళ్ళ లైఫ్తో వాళ్ళు ఏదైనా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నా, ప్లీజ్ లెట్ దెమ్ లివ్ దేర్ లైఫ్. యూ లివ్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ.